ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోని అప్రెంటిస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో మేజర్గా మనకి ఇది చూడండి, ఇది ఓన్లీ అప్రెంటిస్ మాత్రమే. అప్రెంటిస్ అంటే ఇట్ ఈస్ ఏ కాంట్రాక్చువల్ బేసిస్ ఎగ్జామ్. సో కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే తీసుకుంటారు. అండ్ 1 ఇయర్కి మీరు వేరే ఛానల్స్లోని లైక్ సమ్ ఛానల్స్ ఉన్నాయి, నేను పేరు మెన్షన్ చేయట్లేదు, కానీ ఆ ఛానల్స్లోని ఏదో పర్మనెంట్ జాబ్ లాగా జాబ్ కన్ఫర్మ్ అయిపోద్ది ఈ రేంజ్లో చెప్తున్నారు. బట్ నేషనల్ బ్యాంక్స్లో అప్రెంటిస్లు చాలా వరకు రీసెంట్గా తీసిన 4-5 ఇయర్స్ నోటిఫికేషన్స్లో ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ 99% అవ్వవు కూడా. బట్ ఇది ఏంటంటే 1 ఇయర్ మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు బ్యాంక్స్లో ఏం జరుగుతాయి అది మీకు తర్వాత ఉపయోగపడదా అనేది వేరే విషయం. బట్ ఈ 1 ఇయర్ మాత్రం మీకు స్టైఫండ్ ఇచ్చి మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో ఈ 1 ఇయర్ వరకు మీకు ఏమన్నా ఈ జాబ్ రిక్వైర్మెంట్ అంటే ఏమైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఈ 1 ఇయర్ మీరు ఎలా ఎర్న్ చేయాలి ఇలాంటి ఏమైనా కన్ఫ్యూజన్స్లో ఉంటే మాత్రం ఈ బ్యాంక్లో జాయిన్ అవ్వండి. అండ్ ఫ్యూచర్లో బ్యాంక్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉన్నా బ్యాంక్లో అప్లై చేయాలనుకున్నా ఈ నోటిఫికేషన్ చూసుకోండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిలీజ్ చేసింది. ప్రతి నేషనల్ బ్యాంకు రిలీజ్ చేస్తుంది అప్రెంటిస్కి. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి. ఇందులో చూడండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది అండ్ మన తెలంగాణకి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ తెలంగాణలో 17 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 11 ఉన్నాయి. సో ఎందుకంటే ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇస్ మేజర్లీ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర, అంటే ఎక్కువ బ్రాంచెస్ మహారాష్ట్రలో ఉన్నాయి. సో మహారాష్ట్రలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మహారాష్ట్రలోనే ఎక్కువ వేకెన్సీస్ ఉండొచ్చు. మేబీ ఎక్కడ ఉన్నాయి ఎక్కువగా, మహారాష్ట్రలోనే ఎక్కువ ఉంటాయి నోటిఫికేషన్స్. టోటల్ 261 ఉన్నాయి. సో చూసుకొని అప్లై చేసుకోండి. బట్ ఇందులో వచ్చే నష్టం లేదు, ఎందుకంటే ఇందులో మీకు ఎగ్జామ్ అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ మీ క్వాలిఫికేషన్ బట్టి మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవాలా లేదా అనేది జస్ట్ వాళ్ళే డిసైడ్ చేసేస్తారనమాట. 90% ఏంటంటే ఇంటర్నల్గా రికమెండేషన్స్ అవి కూడా ఉంటాయి. బట్ ఎనీవే అప్లై చేయడంలో తప్పలేదు కాబట్టి అప్లై చేసుకోండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అండ్ లోకల్ లాంగ్వేజ్ మీకు ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు వచ్చి ఉండాలి. ఏ స్టేట్ అయితే వాళ్ళైతే ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. కొన్ని అంటే పర్టికులర్గా ఏరియాస్ని బట్టి వాళ్ళకి అడిషనల్ లాంగ్వేజెస్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి ఉర్దూ కూడా తీసుకుంటారు. బట్ బేసింగ్ ఆన్ ది పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అనే దాన్ని బట్టి, బట్ ఉంటుందా లేదా అనేది ఆ వేరియేషన్స్ బట్టి చూసుకోవాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 28 ఇయర్స్. ట్రైనింగ్ 1 ఇయర్ చెప్పాను కదా ఇందాక. ఈ అప్రెంటిస్షిప్ అనేది ట్రైనింగ్ మాత్రమే, ఇదేం పర్మనెంట్ జాబ్ కాదు. 1 ఇయర్. అండ్ స్టైఫండ్ వచ్చేసి 12,300. ఇంకా అలవెన్సెస్ లాంటివి ఏమి ఉండవు, ఇదే స్టైఫండ్. కొన్ని బ్యాంక్స్కి ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 15,000 దాకా ఇస్తున్నారు. బట్ డిపెండ్స్, అది ఏ బ్యాంక్ బట్టి ఆ బ్యాంక్ ఉంటుంది. 10 to 5 AM 10 to 5 AM అనేది బ్యాంకులకి చెప్తారు, కానీ 10 to 5 AM ఉండదు. కొన్నిసార్లు ఎక్కువ అవ్వచ్చు, కొన్నిసార్లు తక్కువ అవ్వచ్చు, డిపెండ్స్ అనమాట. ఓకే, మిగతా అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, కేటగిరీ రిజర్వేషన్స్, ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అవి ఉంటాయి, చూసుకోండి ఒకసారి. జనరల్ ఏజ్ రిలాక్సేషన్స్ మన SC/ST అయితే 5 years, OBC అయితే 3 years, ఇంకా రిమైనింగ్ వాళ్ళకి అలా అనమాట. అండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మర్చిపోయాను. డేట్ ఆఫ్ 15th నుంచి స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. 25th తోటి ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఇన్ఫామ్ చేస్తాను మీకు. కింద కామెంట్లో అయినా పెట్టండి, లేదా నాకు ఇన్ఫామ్ అయినా చేయండి. ఇతర రకంగా మీకు ఉన్న కాంటాక్ట్ సోర్సెస్ ద్వారా నాకు కాంటాక్ట్ అవ్వండి, నేనైనా చెప్తాను మీకు. ఓకే, ఇది మేజర్గా నోటిఫికేషన్లో ఇవే డీటెయిల్స్ ఉన్నాయి. సెలక్షన్ ప్రొసీజర్ కావాలి కదా మీకు. ముందు అప్లై చేసుకోవాలి విత్ 12th సర్టిఫికేట్ లేదా డిప్లొమా సర్టిఫికేట్. ఇది మెరిట్ లిస్ట్. క్లియర్గా చూడండి, ఇది మీకు డిగ్రీ ఉండాలని చెప్తున్నారు, కానీ ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ ఏం అడిగారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆర్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్స్, అది క్వాలిఫికేషన్. బట్ మీకు మెరిట్ లిస్ట్ ఎలా తయారు చేస్తారంటే ఇక్కడ చూడండి. మెరిట్ లిస్ట్ వచ్చేసి candidate shall be required to register online application on bank's website with 12th percentage
or diploma percentage. Merit list for the engagement of apprentice will be prepared state-wise in the descending order on the basis of marks percentages obtained in 12th diploma examination. In case more than one candidate having the same percentage, such candidates will be ranked according to their age in descending order in the merit list. అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక 10 మంది అప్లై చేశారనుకోండి, 10 మందిలో మీకు 98%, ఇంకొకరికి ఎవరికో 97%, ఇంకొకరికి ఎవరికో 96%, ఇంకొకరికి ఎవరికో 95%, ఇలా డిసెండింగ్ ఆర్డర్లో వేసుకుంటూ వెళ్తారు. డిసెండింగ్ ఆర్డర్లో వేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 11 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో యూఆర్ ఎన్ని 7. సో ఇలా డిసెండింగ్ చేసిన తర్వాత ఇందులో 7 మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని తీసేస్తారు. 12th బేసిస్ మీద, ఇంటర్మీడియట్ మార్క్స్ బేసిస్ మీద మాత్రమే. క్వాలిఫికేషన్ డిగ్రీ కావాలి, బట్ ఇంటర్మీడియట్ బేసిస్ మీద తీసుకుంటారు. ఈ ఎవరికైతే హైయెస్ట్ ఇలా డిసెండింగ్ ఆర్డర్లో వేసుకుంటారు. సో మీ 12th మార్క్స్ని బట్టి బేస్ చేసుకొని మీరు అప్లై చేయాలా లేదా అనేది డిసైడ్ అవ్వండి. బట్ అప్లికేషన్ చేయడంలో తప్పులేదు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయండి, నష్టమేం లేదు కదా. ఓకే, మిగిలిన డీటెయిల్స్ మీకు ఎలా అప్లై చేయాలి ఏంటి డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేయండి కింద. నేను ఇంకో వీడియో చేసి పెడతాను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. ఓకే, అప్లికేషన్ ఫీజు వచ్చేసి మామూలు జనరల్ కేటగిరీ అయితే 150 ప్లస్ జిఎస్టీ, ఎస్సీ ఎస్టీ అయితే 100 ప్లస్ జిఎస్టీ అంతే. పీడబ్ల్యూడీకి అవసరం లేదు. అది వేకెన్సీస్ ఉన్నాయో లేదో చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటిస్ గురించి. అండ్ ఇంకొకటి, ఇది అప్రెంటిస్షిప్ మాత్రమే, ఇదేం పర్మనెంట్ జాబ్ కాదు. అండ్ 1 year మాత్రమే. ఈ 1 yearలో మీకు ఏమన్నా వేరే జాబ్స్ ట్రయల్స్లో ఉన్నా, లేకపోతే ఈ ఇన్ బిట్వీన్ ఎంగేజ్మెంట్ కోసం మీకు ఏమైనా రిక్వైర్మెంట్ కావాలంటే మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. లేదంటే బెటర్ అవాయిడ్. ఎందుకంటే ఇదేం మీ కెరియర్ని డిసైడ్ చేయదు. అండ్ మీ కెరియర్కి అదర్ దాన్ బ్యాంకింగ్ కెరియర్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది అంత యూస్ఫుల్ అనేది కాదు. బట్ ఈ 1 year ఎంగేజ్మెంట్కి ఫైనాన్షియల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది. సో ఈ ఇన్ బిట్వీన్ మీ ప్రిపరేషన్లో మధ్యలో ఇది ఏమైనా ఉపయోగపడుతుందేమో చూసుకోండి. బట్ ఇది రెగ్యులర్ ప్రిపరేషన్ వదిలి, ఎందుకంటే మీరు బ్యాంకులో ఉన్నంతసేపు వేరే పనులు చేయడానికి అవ్వద్దు, వేరే పనులు వీటిలోనే ఎంగేజ్మెంట్ చేయడానికి అవ్వదు. అండ్ మోరోవర్ ఈ బ్యాంకుల్లో ఇప్పుడు ఏంటంటే ఈ అప్రెంటిస్ మీద కూడా ప్రెషర్ గట్టిగానే ఉంటుంది. ఇది సుకన్య సమృద్ధి యోజనలు చేయండి, జీవన్ జ్యోతి చేయండి, అవి చేయండి, ఈ చేయండి అని చాలా ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు. సో మేజర్గా ఏంటంటే లోకల్ కనెక్ట్ ఉన్న వాళ్ళు మీద, ఇప్పుడు నేషనల్ బ్యాంక్స్లో సాధారణంగా బయట నుంచి వచ్చిన వాళ్ళే స్టాఫ్ ఎక్కువ ఉంటున్నారు. సో లోకల్ కనెక్ట్ ఎవరున్నారో వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే, మీరు వేరే జాబుల్లో ఎంగేజ్ అవ్వకూడదు, వేరే జాబ్కి ట్రై చేస్తున్నాను కానీ బట్ నేను మేనేజ్ చేసుకోగలను, ప్రశాంతంగా ఉండగలను అంటే దీంట్లో ట్రై చేయండి. లేదంటే బెటర్ అవాయిడ్ ఇది. లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నేను ఎగ్జామ్ రాయొద్దంటలేదు, బట్ చూసుకొని వేరే జాబులకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని క్యాలిక్యులేటివ్గా డెసిషన్ తీసుకోండి. ఓకే.